శ్రీమాత్రే నమః. కుంభమేళలో తొక్కిసలాట జరిగింది. చాలా మంది గాయపడ్డారు. అలాగే కొంతమందికి ప్రాణ ప్రమాదం కూడా ఉంది అని చెప్పి వార్తలు వస్తున్నాయి. అది ఎంతవరకు నిజం అనేది పూర్తిగా తెలియదు, కానీ తొక్కిసలాట అయితే మాత్రం జరిగింది. నిన్నటి నుంచి యోగి ఆదిత్యనాథ్ గారు చెప్తూనే ఉన్నారు, ఎవరు త్రివేణి సంగమం దగ్గరికి రావద్దు, మిగతా ఘాట్లు ఉన్నాయి అక్కడ స్నానం చేయండి అని చెప్పి ప్రతి క్షణం మైకుల్లో చెప్పిస్తూనే ఉన్నారు. అలానే చిన్నపిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని భుజాల మీదకి ఎత్తుకోండి, ముసలి వాళ్ళు జాగ్రత్త, ఆరోగ్యం బాలేని వాళ్ళు జాగ్రత్త, తోసుకోకండి, తొక్కిసలాట జరుగుతుందని ముందస్తు చర్యలు వాళ్ళు తీసుకుంటూనే హెచ్చరికలు ప్రతి క్షణం చేస్తున్నారు. రామభద్రాచార్య స్వామి వారు కూడా అదే మాట చెప్తున్నారు, త్రివేణి సంగమం దగ్గరే స్నానం చేయాలని చెప్పి మీరు మూర్ఖంగా ఆలోచించద్దు, మిగతా ఘాట్ల దగ్గర కూడా స్నానం చేయండి అని చెప్పినా మౌని అమావాస్య రోజున తొక్కిసలాట జరిగింది. 154 పిల్లర్ దగ్గర జరిగింది. ఎందుకంటే ఇక్కడ ప్రభుత్వ వైఫల్యం మాత్రం కాదు, కేవలం వాళ్ళకంట ముందు మేము స్నానం చేసేయాలని చెప్పి ఆరాట పడిపోయి వాళ్ళు తోసుకున్నారు కాబట్టి మాత్రమే, అది ఒక్కటి మాత్రమే కారణం. ప్రభుత్వ వైఫల్యం మాత్రం కాదు, ఆ తోసుకోవటం వల్ల మాత్రమే జరిగింది. ఆ తోసుకోవడం కూడా సడన్ గా ఎవరో బారికేడ్స్ తీసేయడం గాని, లేదు అంటే ఏ రాజకీయ నాయకులు వస్తున్నాడో అని చెప్పటం వల్ల మాత్రము కాదు, కేవలం ముందు స్నానం చేసేయాలి అనే ఆతృతతో మాత్రమే జరిగింది. కొంతమంది కుహన మేధావులు వెంటనే బురద జల్లడానికి ప్రయత్నిస్తారు. అందుకే యోగి ఆదిత్యనాథ్ గారు ఇంకా చర్యలు తీసుకోవాలి, ప్రభుత్వ వైఫల్యమే దీనికి కారణం అని చెప్పి మాట్లాడతారు. ఇది ప్రభుత్వ వైఫల్యం మాత్రం కాదు, ఈ కుంభమేళాలో మాత్రమే తొక్కిసలాట జరగలేదు, ఇంకా అంతకు ముందు కూడా తొక్కిసలాట జరిగింది. ఎవరైనా కుహన మేధావులు మాట్లాడాలి అని అనుకుంటే 1954లో కుంభమేళాలో ఎందుకు తొక్కిసలాట జరిగింది, 2015 రాజమండ్రి పుష్కర్ ఘాట్ లో ఎందుకు తొక్కిసలాట జరిగింది, ఈ రెండింటి గురించి మాట్లాడి అప్పుడు ఈ ప్రయాగ్రాజ్ త్రివేణి సంగమం దగ్గర తొక్కిసలాట జరిగిందని చెప్పి దాని మీద బురద జల్లడానికి ప్రయత్నించండి. 1840లో, 1906లో, 1954లో, 1986లో, 2003లో, 2013లో, 2015లో తొక్కిసలాటలు జరిగాయి. 2015 అయితే రాజమండ్రి దగ్గర జరిగింది. 2013 అయితే ఈ కుంభమేళాలో జరగలేదు. కుంభమేళాకి వచ్చిన వాళ్ళు రైల్వే స్టేషన్ కి వచ్చినప్పుడు అక్కడ వాళ్ళు ట్రైన్ ఎక్కడం కోసం తోపులాట చేసుకుంటే అప్పుడు అక్కడ తొక్కిసలాట జరిగింది. 1954లో ఏం జరిగింది అంటే అప్పుడే మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత వచ్చిన కుంభమేళా అన్నమాట. అందరూ స్నానం చేయటానికి అక్కడికి వచ్చినప్పుడు జనాలందరూ ఒకే చోట గ్యాదర్ అయినప్పుడు ఈ ప్రభుత్వం ఏమనుకుంది అంటే కాస్త చర్చా వేదికగా అది మార్చుకోవాలి అని అనుకుంది. అప్పుడు ఏమయ్యారు అంటే రాజకీయ నాయకులు ఎక్కువగా ఆ కుంభమేళాకి వచ్చారు. జవహర్ లాల్ నెహ్రూ గారు కూడా ఈ కుంభమేళాకి వస్తున్నారని తెలిసినప్పుడు బారికేడ్లని పెడితే అప్పుడు తొక్కిసలాట జరిగి 800 మంది ప్రాణాలు కోల్పోయారు, 100 మంది ఏమో గాయపడ్డారని చెప్పి చెప్తారు. కానీ ఇంకొక బుక్ లో ఏం రాసి ఉంటుంది అంటే 500 మంది మాత్రమే గాయపడ్డారని ఉంటుంది. కానీ అథెంటిక్ గా మనం ఎక్కడ చూసినా గానీ 800 మంది గాయపడ్డారని చెప్పి రాసి ఉంటుంది. ఆ తర్వాత జవహర్ లాల్ నెహ్రూ గారు ఏం చెప్పారు అంటే ఈ కుంభమేళాకి రాజకీయ నాయకులు దయచేసి రావద్దు అని ఆయన చెప్పారు. అలాగే 2015 రాజమండ్రి దగ్గర జరిగిన తొక్కిసలాట ఎలా జరిగింది అంటే ఈ పుష్కరాలని ప్రారంభించాలి అని అనుకుని అప్పటి ముఖ్యమంత్రి ఏం చేశారు అంటే విఐపి ఘాట్ దగ్గర పుష్కర ప్రారంభోత్సవం చెయ్యాలి అని అనుకున్నారు. కానీ అది విఐపి ఘాట్ అవటం వల్ల ఎక్కువ మంది రారు అని అనుకుని పుష్కర్ ఘాట్ దగ్గర ప్రారంభించాలని చెప్పి వాటిని మార్చారనమాట. విఐపి ఘాట్ నుంచి పుష్కర్ ఘాట్ కి మార్చారు. అలా మార్చటం వల్ల అక్కడ అయోమయంలో ఉన్న ప్రజలకి ఏం చేయాలో తెలియక తొక్కిసలాట జరిగితే అప్పుడు 23 మంది ప్రాణాలు కోల్పోయారు. ఎవరైనా ఇప్పుడు ప్రయాగరాజులో జరిగిన కుంభమేళా గురించి అనవసరమైన బురద జల్లితే మాత్రం ఎవరు దయచేసి ఊరుకోకండి. అలా ఇప్పటి కుంభమేళా మీద బురద జల్లాలి అని అనుకునే వాళ్ళు 1954 కుంభమేళా గురించి 2015 కుంభమేళా గురించి మాట్లాడి అప్పుడు ఈ కుంభమేళా గురించి మాట్లాడండి. ఎందుకంటే ఇక్కడ ఈ కుంభమేళాలో ఎవరు రాజకీయ నాయకులు రాలేదు, ఎవరూ ప్రముఖులు రాలేదు. దేని గురించో అక్కడ తొక్కిసలాట జరగడం గాని, అక్కడ వసతి సౌకర్యాలు లేకపోవటం వల్ల కానీ, ఇక్కడ ఇంకా భద్రతా కార్యక్రమాలు లోపించడం వల్ల మాత్రం గాని తొక్కిసలాట జరగలేదు. కేవలం అందరికంటా ముందు వెళ్ళాలి అని ఆరాట పడడం వల్ల మాత్రమే తొక్కిసలాట జరిగింది.
అసలు యోగి ఆదిత్యనాథ్ గారు ఎన్ని చర్యలు తీసుకున్నారో తెలుసా? కుంభమేళా జరుగుతుంది అని 2 సంవత్సరాల ముందే అక్కడ ఎవరికీ కూడా ఆక్సిజన్ లోపం రాకూడదు, అందరూ ఆక్సిజన్ పీల్చుకోవాలి, అందరూ హాయిగా సంతోషంగా ఉండాలని చెప్పి మియావాకి చిట్ట అడవులని ఆయన ప్లాన్ చేసి ఎవరికీ ఆక్సిజన్ లోపం లేకుండా దాదాపుగా రోజుకి 11.5 కోట్ల లీటర్ల ఆక్సిజన్ సప్లై అక్కడ జరిగేలా చేశారు అంటే అది భద్రతా వైఫల్యం కాదు అని గుర్తు పెట్టుకోండి. అలానే అంతమంది అన్ని కోట్ల మంది అక్కడికి వస్తారు అని చెప్పి తెలిసినప్పుడు ప్రకృతి కాలుష్యం అవ్వకూడదని చెప్పి అక్కడికి వచ్చిన వాళ్ళందరూ ఎకో ఫ్రెండ్లీ మాత్రమే వాడాలి, ప్లాస్టిక్ అవి వాడకూడదని చెప్పి వాడకుండా ఉండేందుకు చర్యలు తీసుకుంటూ ఎవరైతే వాడకుండా ఈ ఎకో ఫ్రెండ్లీ వాటిని ప్రోత్సహిస్తూ ఉంటారో వాళ్ళకి బహుమతులు ఇస్తూ అందరినీ ప్రోత్సాహం చేస్తున్నారు. అంటే అక్కడ ప్రకృతి కూడా పాడవకూడదని సంకల్పం తీసుకున్నారు కాబట్టి ఆ చర్యని యోగి ఆదిత్యనాథ్ గారు ప్రభుత్వం తీసుకుంది. అలానే సిఆర్పిఎఫ్ దళాలను కూడా అక్కడ ప్రవేశపెట్టారు. ఎందుకంటే ఈ మౌని అమావాస్యకి ఎక్కువ మంది వస్తారు, ఎటువంటి ఇబ్బంది ఎవరికి కలగకూడదని చెప్పి సిఆర్పిఎఫ్ దళాలను కూడా అక్కడ ప్రవేశపెట్టి ఇంకా పటిష్టమైన సెక్యూరిటీని కూడా అక్కడ ఏర్పాటు చేశారు. అలానే చాలా మందికి చెప్పేశారు, ఎవరైనా సరే ఎక్కువ మంది త్రివేణి సంగమం దగ్గర స్నానం చేయటానికి వస్తారేమో, త్రివేణి సంగమం దగ్గర మాత్రమే కాదు మిగతా ఘాటు దగ్గర కూడా స్నానం చెయ్యండి అని చెప్పి ముందు రోజు నుంచే మైకుల్లో ప్రతి క్షణం వాళ్ళు హెచ్చరిస్తూనే ఉన్నారు. అయినా సరే మూర్ఖత్వంగా త్రివేణి సంగమం దగ్గర స్నానం చెయ్యాలని చెప్పి అందరూ పరిగెడితే తొక్కిసలాట జరిగింది కాబట్టి మాత్రమే ఈ మౌని అమావాస్య రోజున అక్కడ అంతమంది గాయాలు పాలయ్యారు. అలానే మైక్ లో ప్రతి క్షణం ఇంకా ఎవరైనా మర్చిపోతారేమో అని చెప్పి పిల్లల్ని భుజాల మీదకి ఎక్కించుకోండి, జాగ్రత్తగా ఉండండి, తోసుకోకండి, ప్రతి క్షణం ఎంతో జాగ్రత్తగా ఉండండి అని చెప్పి మనమైనా మన గురించి ఆలోచించడం మర్చిపోతామేమో గాని అక్కడ ప్రభుత్వం కూడా ఎవరు మర్చిపోకూడదని ప్రతి చోట మైకుల్ని పెట్టి ఆ మాటల్ని అలా పదే పదే చెప్పిస్తూనే ఉంది. అంతేకాకుండా 400 కోట్ల రూపాయల వ్యయాన్ని ఖర్చు పెట్టి 182 కిలోమీటర్ల హై టెన్షన్ లైన్స్ ని, 40,000 రీచార్జబుల్ బల్బ్స్ ని, 2,700 సీసీ కెమెరాస్ ని త్రివేణి సంగమం దగ్గర ఏర్పరచడమే కాకుండా అండర్ గ్రౌండ్ డ్రోన్స్ ని కూడా అక్కడ ఏర్పాటు చేసింది. అలా ఏర్పాటు చేస్తూ ఏఐ ఆధారిత ఈ భద్రతా చర్యలన్నింటినీ తీసుకుంటూ ప్రతి క్షణం అక్కడ ఎటువంటి లోపము జరగకుండా ఉండడం కోసం ఎన్ని ప్రయత్నాలు చేశారో, చేస్తున్నారో, ఇంకా చేయబోతారు కూడా. అసలు యోగి ఆదిత్యనాథ్ గారు ఇప్పుడు ఈ కుంభమేళాకి తీసుకుంటున్న చర్యలు ఇంతకు ముందు ఎవరూ తీసుకోలేదు. ఇకపై యోగి ఆదిత్యనాథ్ గారు లాంటి వారు తప్ప ఇంకెవరు ఇంత గొప్పగా ఆలోచించలేరేమో అన్నంతగా ప్రతి క్షణం ప్రజల కోసం తపన పడిపోతూ ఆయన ప్రతి క్షణం పర్యవేక్షణలు చేస్తూనే ఉన్నారు. మొన్న అగ్ని ప్రమాదం వచ్చినప్పుడు కూడా అరగంటలో అక్కడికి వచ్చేశారు. ఇప్పుడు అక్కడ తొక్కిసలాట జరిగిందన్నప్పుడు కూడా యోగి ఆదిత్యనాథ్ గారు, మోడీ గారు వీళ్ళందరూ ఎంతో పర్యవేక్షణలు చేస్తున్నారు. ఎంత శ్రమ ఉంది అక్కడ, యోగి ఆదిత్యనాథ్ గారు ప్రభుత్వం ఎంత శ్రమ పడుతోంది అని ఆలోచించకుండా ప్రభుత్వ వైఫల్యము అని మాత్రం దయచేసి మాట్లాడద్దు. అది ప్రభుత్వ వైఫల్యం కాదు, మనుషులు వాళ్ళు ముందు వెళ్లాలనే ఆతృత మాత్రమే, అది గుర్తు పెట్టుకుని మాట్లాడండి. అలాగే ఈ కుంభమేళాకి అక్కడికి వెళ్తే తప్ప పుణ్యం రాదా అని చెప్పి ఇంకొంతమంది హేతువాదులు మాట్లాడతారు. ఎవరి మనోభావాలు వాళ్ళవి. ఈ మౌని అమావాస్య రోజున 7 గ్రహాల కలయిక ఉంటుంది, అక్కడ స్నానం చేస్తే మంచిది, అందులోనూ కుంభంలో వచ్చే ఈ మౌని అమావాస్యకి ఇంకా విశేషమైన ఫలితం ఉంటుంది కాబట్టే అక్కడికి అంతమంది వచ్చారు. అలా వచ్చిన వాళ్ళని వెంటనే మనం ఈ మూఢనమ్మకాలు ఏంటి, అక్కడ స్నానం చేస్తేనే బేదరకం పోతుందా, అక్కడ స్నానం చేస్తేనే ఇంకోటి పోతుందా, అక్కడ స్నానం చేస్తేనే పాపాలు పోతాయని పిచ్చి మాటలు మాట్లాడకండి. అక్కడ స్నానం చేస్తేనే పాపాలు పోతాయా అన్న కుహన మేధావులు అక్కడ సొంత డబ్బు పెట్టుకుని అక్కడికి వెళ్లి స్నానం చేశారు. ఎవడో సబ్సిడీ ఇవ్వడం వల్ల అక్కడికి వెళ్లి స్నానం చేయటం లేదు. మిగతా ప్రార్థనా స్థలాలు, మిగతా మతస్థుల దగ్గర జరిగిన సంఘటనల్ని ఎందుకు మాట్లాడటం లేదని చెప్పి మనం ప్రశ్నించిన రోజున వాళ్ళు నోరు మూసుకుని కూర్చుంటారు. ఎవడు సొమ్ము తీసుకొచ్చి కుంభమేళ దగ్గర ఎవడు స్నానం చేయటం లేదు. కష్టపడిన సొమ్ము, సొంత సొమ్ము మన భారతదేశంలో జరిగిన ఈ కుంభమేళాకి మాత్రమే అక్కడికి వచ్చారు తప్ప సబ్సిడీలు తీసుకుని ఈ గవర్నమెంట్ సొమ్ము, కామన్ గూడ్ సొమ్ము తీసుకుని విదేశాలకి యాత్రా స్థలాలకి వెళ్ళటం లేదు అనే విషయం మాత్రం గుర్తు పెట్టుకోకండి. ఎంత కుంభమేళా యొక్క ప్రాముఖ్యత లేకపోతే 73 దేశాల యొక్క దౌత్యవేత్తలు ఎందుకు కుంభమేళకి రావాలని అనుకుంటారు. దేశ విదేశాల నుంచి
నుంచి ఎంతో మంది ప్రముఖులు ఎందుకు అక్కడికి రావాలి అని అనుకుంటారు. స్టీవ్ జాబ్స్, ఆయన భార్య, అందరూ చేతిలో ఐఫోన్ ఉంటే బాగుంటుంది, ఐఫోన్ ఉంటే బాగుంటుంది అని చెప్పి గొప్పగా చెప్పుకుంటారు కదా. ఒక ఫోన్ గురించి గొప్పగా చెప్పుకునే మనం ఆ ఫోన్ ని స్థాపించిన వ్యక్తి యొక్క భార్య కూడా 15 రోజుల పాటు కుంభమేళా దగ్గర ఉండాలని చెప్పి వచ్చి తన పేరును కూడా మార్చుకుని అక్కడ ఉన్నారు అంటే కుంభమేళా ప్రాముఖ్యత ఏమీ లేదనా, కుంభమేళా గొప్పతనం ఏమీ లేదనా దేశ విదేశాల నుంచి అక్కడికి వస్తున్నారు. ఈ రోజు గూగుల్లో సెర్చ్ చేసే పదం ఏదైనా ఉంది అంటే అది కుంభమేళా. అది కూడా ఎవరు సెర్చ్ చేస్తున్నారు తెలుసా? అరబ్ కంట్రీస్. ఏంట్రా ఇంత గొప్పతనం, ఏంట్రా ఇంత ఆధ్యాత్మిక ఏర్పాటు ఏంటి, ఇంతమంది ఇక్కడికి ఎలా వస్తున్నారు, ఎందుకు వస్తున్నారని చెప్పి ముక్కున వేలు వేసుకుని ఆశ్చర్యంతో సెర్చ్ చేసి కుళ్ళుమోతుతనంతో ఎదురు చూస్తూ ఉన్నారు. అలాగే ఇదే కుంభమేళా గురించి గొప్పగా చెప్పుకునే హార్వర్డ్ యూనివర్సిటీ కూడా ఒకప్పుడు అవాకులు చవాకులు మాట్లాడడం మాత్రమే కాకుండా ఎన్నో అసభ్యకరమైన ప్రేలాపనలు చేసింది. ఆ ప్రేలాపనలు ఏం చేసిందో కూడా నేను తర్వాత వీడియోలో పెడతాను. అక్కడ జరుగుతున్నది ఒక పెద్ద సమ్మేళనం జరుగుతోంది. మన భారతదేశంలో ప్రపంచం గర్వించదగ్గ ఒక సమ్మేళనం జరుగుతోంది. ఆఖరికి వ్యోమగామి కూడా భూమికి 450 కిలోమీటర్ల దూరంలో ఉండి అక్కడ ఆ స్పేస్ నుంచి కుంభమేళా ఫోటో తీసి అబ్బా ఎంత అద్భుతంగా ఉంది, ఎంత అద్భుతంగా కనిపిస్తోంది అని చెప్పి ఆ ఫొటోస్ షేర్ చేసుకున్నారు. అంటే వాళ్ళు స్పేస్ లో ఉండి కూడా కుంభమేళా గురించి ఆలోచిస్తున్నారు అంటే ఒక్కసారి మీరు కూడా ఆలోచన చెయ్యండి. కుంభమేళా అనేది మూర్ఖత్వమా లేదు అంటే అదేదో అపనమ్మకమా అనేది. మళ్ళీ మరోసారి చెప్తున్నాను, అక్కడ తొక్కిసలాట జరిగింది. యోగి ఆదిత్యనాథ్ గారి ప్రభుత్వం వైఫల్యం వల్ల మాత్రము జరగలేదు. ఒకవేళ దాని గురించి ఎవరైనా మాట్లాడాలి అని అనుకుంటే 1954లో ఏం జరిగింది, 2015లో ఈ రాజమండ్రిలో ఏం జరిగింది, రెండింటిని చెప్పి అప్పుడు సంఘటనలు సమంజసమేనా అని మాట్లాడుతూ అప్పుడు ఈ ప్రయాగరాజ్ కుంభమేళా తొక్కిసలాట గురించి మాట్లాడండి. లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు.